నమస్కారం మిత్రులారా, వెల్కమ్ టు బిఎంవి గురు ఛానల్. మనం ఇప్పుడు చెప్పుకోబోయేది 7వ తరగతి విషయ సూచిక. ఇక్కడ నుంచి క్వశ్చన్ ఏ విధంగా అడుగుతున్నారంటే, పాఠం పేరు ఇచ్చేసి కవి ఎవరని, ఆ పాఠం యొక్క ఇతివృత్తం ఏమిటని, లేదా ఆ పాఠం ఏ ప్రక్రియకు చెందిందనే క్వశ్చన్ అడగడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ నుంచి మనం బిట్టుపోకుండా ఉండాలి అంటే మనం చెప్పే ఈ క్లాస్ వినాలి తప్పకుండా. అయితే మన క్లాస్ ఎలా ఉంటుందంటే, అక్కడ క్వశ్చన్ చూసి ఆప్షన్ చూడగానే మనకి కథ గుర్తొస్తుంది అనమాట. అంత చిన్న కథ ఉంటుంది, 1 లైన్ లో కథ ఉంటుంది. మనం ఆప్షన్ చూడగానే కథ అల్లుకునే విధంగా ఉంటుంది. చిటికెలో ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీకు ఇక్కడ నుంచి బిట్ వస్తే తప్పకుండా ఆన్సర్ చేసే వస్తారు, ఇది నాది గ్యారంటీ. చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు మన లెసన్ లోకి వెళ్ళిపోదాం. మొదటి పాఠం చదువు గురించి చెప్పుకున్నట్లయితే, కవి ఏమో కోరవి గోపరాజు. ఇతివృత్తం విద్య ఆవశ్యకత, ప్రక్రియ కథాకావ్యం ప్రక్రియకు చెందింది. దీన్ని ఎలా గుర్తించుకోవాలంటే, గోపరాజుకు చదువు అంటే ఇంట్రెస్ట్ లేదు. కాబట్టి ఇతనికి ఏదో ఒక విధంగా చదువు పైన ఆసక్తి కలిగించాలని చెప్పేసి వాళ్ళ తాత ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఒక కథ చెప్తున్నాడు. ఆ కథ ఏం కథ చెప్తున్నాడు అంటే, విద్యకు సంబంధించినటువంటి కథ చెప్తున్నాడు. చదువుకుంటే ఎలా ఉంటుంది భవిష్యత్ అనే విషయం మీద విద్య యొక్క ఆవశ్యకతను తెలియజేస్తూ గోపరాజుకి ఒక కథ చెప్తున్నాడు అని గుర్తుపెట్టుకోండి. అయితే అది చిన్న చిన్న కథలు కాదు, కథ కావ్యం అనమాట. పెద్ద కథా కావ్యాన్ని తీసుకొచ్చి గోపరాజుకి చెప్పిండనమాట. ఆ విధంగా గుర్తుంచుకోండి. ఇప్పుడు ఏమొస్తుంది, గోపరాజుకి చదువు అంటే ఇంట్రెస్ట్ లేదు కాబట్టి కథ రూపంలో తెలియజేసిండు, కథాకావ్యం రూపంలో తెలియజేసిండు. దేనికోసం అంటే విద్య యొక్క ఆవశ్యకతను తెలియజేస్తూ అని గుర్తుంచుకున్నట్లయితే అది తెలియజేస్తూ చదువుకోరా గోపరాజు అని చెప్పి తాతగారు గోపరాజుకు చెప్పడం జరిగింది. అప్పుడు ఏమొస్తుంది చూడండి, చదువుకోరా అంటే చదువు అనే పాఠం యొక్క రచయిత కోరవి గోపరాజు. అండ్ ఇతివృత్తం ఏంటంటే, గోపరాజుకు చదువు అంటే ఇంట్రెస్ట్ లేదు కాబట్టి విద్య యొక్క ఆవశ్యకతను తెలియజేస్తూ చెప్పిండు, కాబట్టి ఇతివృత్తం విద్య ఆవశ్యకత. అండ్ ప్రక్రియ ఏంటంటే, కథాకావ్యం ప్రక్రియకు చెందిందనమాట. అయితే చిన్న కథలతో కాదు, కథాకావ్యాన్ని చెప్పి ఆయనకు చదువు పైన ఆసక్తిని కలిగించిన వారు తాతని గుర్తుపెట్టుకోండి, కథాకావ్యం. ఆ తర్వాత నెక్స్ట్ పాఠం ఏంటంటే నాయనమ్మ అనే పాఠానికి సంబంధించిన కవి లేరు. అయితే ఇది నాయనమ్మ అంటే వృద్ధుల పట్ల వైఖరి, కుటుంబ విలువలు. అయితే నాయనమ్మను ముసలి వాళ్ళని ఏ విధంగా గౌరవించాలని చెప్పేసి లెసన్ చెప్పడం జరుగుతుంది. కాబట్టి వృద్ధుల పట్ల వైఖరి, కుటుంబం, విలువలు అని చెప్పేసి ఉంటుంది. ఇది కథానిక ప్రక్రియకు సంబంధించింది. నాయనమ్మ నీకు కథ చెప్పాలా అని గుర్తుపెట్టుకోండి. నాయనమ్మ నీకు కథ చెప్పాలా, కథానిక ప్రక్రియకు చెందింది. ఇంకా ఈ ఇతివృత్తం అనేది మనకు గుర్తే ఉంటుంది. ఎందుకంటే అక్కడ చూడగానే మనకు ఆ మాత్రం అవగాహన వస్తుంది కదా, ఈ పాఠం ఇతివృత్తం ఏమై ఉంటుంది అనేది మనం ఈజీగా గుర్తించగలుగుతాం. ఇతివృత్తం ప్రక్రియనేమో కథానికనా, కథా కావ్యమా అని గుర్తించుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి నాయనమ్మ నీకు కథ చెప్పాలా అంటే కథానిక ప్రక్రియకు సంబంధించిన. శతకసుధ ఏ దాంట్లో అయినా సరే శతక కవులు ఉంటారు. నైతిక విలువలనే తెలియజేస్తుంది ఇతివృత్తము. అండ్ శతకం ప్రక్రియకు చెందినవే ఉంటాయి. ఇక్కడైనా సరే, ఏ క్లాస్లో అయినా సరే, శతకం అంటే శతక కవులు, ఇతివృత్తం నైతిక విలువలు, శతకం ప్రక్రియకు చెందింది. అమ్మ జ్ఞాపకాలు. ఈ అమ్మ జ్ఞాపకాలను ఏ విధంగా గుర్తించుకోవాలి అంటే, అమ్మ జ్ఞాపకాలు టి కృష్ణమూర్తి యాదవ్ గారు కవి రచయిత. ఈమె మాతృప్రేమ వచన కవితా ప్రక్రియకు చెందిందనమాట. దీన్ని ఎలా గుర్తించుకుంటాము అంటే, మా ఇంటి పక్కల కృష్ణమూర్తి అనే ఒక అబ్బాయి ఉన్నాడు, వాళ్ళ అమ్మ పేరు అమ్మ గురించి, అమ్మ అంటే ఆయనకు చాలా ఇష్టం అని గుర్తుపెట్టుకున్నాను. కృష్ణమూర్తికి అమ్మ అంటే చాలా ఇష్టం. ఆమె చాలా అందమైన మాటలు మాట్లాడుతుంది. ఆమె వచనాలు అంటే ఆయనకు చాలా ఇష్టం. వచన కవిత ప్రక్రియకు సంబంధించింది. మాతృప్రేమ, తల్లి ప్రేమను కృష్ణమూర్తి యాదవ్ గారు గొప్పగా వివరించారు. మాతృప్రేమ ఏ విధంగా ఉంటుందనేది గొప్పగా వివరించడం జరిగింది. కాబట్టి ఇది మాతృప్రేమ అనేది అమ్మ జ్ఞాపకాలు టి కృష్ణమూర్తి యాదవ్ మాతృప్రేమ వచన కవితా ప్రక్రియకు సంబంధించింది. ఈ విధంగా గుర్తించుకోండి. కృష్ణమూర్తి అనే పేరు గుర్తించుకుంటే, కృష్ణమూర్తికి అమ్మ అంటే ఇష్టం కాబట్టి అమ్మ జ్ఞాపకాలను గుర్తు చేస్తూ మాతృప్రేమ ఏ విధంగా ఉంటుందో తెలియజేయడం జరిగింది అనేది ఇతివృత్తం. ప్రక్రియనేమో వచన ప్రక్రియకు చెందింది. అమ్మ వచనాలు, అమ్మ మాట్లాడుతుంటే ఆయనకు చాలా బాగా అనిపించేది అని గుర్తుపెట్టుకున్నట్లయితే వచన కవితా ప్రక్రియకు చెందింది. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటి, పల్లె అందాలు అచ్చి వెంకటాచార్యులు గ్రామ సౌందర్య చిత్రణ కావ్యం ప్రక్రియకు చెందింది. చూడండి, పల్లె అందాలు అనే పాఠం అనేది ఆచి వెంకటాచార్యులు కవి,
ఇతివృత్తమేమో గ్రామ సౌందర్య చిత్రణ కావ్యం ప్రక్రియకు చెందిందంట. దీన్ని ఎలా గుర్తించుకోవాలి అంటే పల్లె అందాలను చూడడానికి వచ్చిన వ్యక్తి ఎవరు అంటే వెంకటాచార్యులు అచ్చిర్రు. తెలంగాణలో వచ్చిర్రు అనడానికి అచ్చిర్రు అంటారు కదా, ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. తెలంగాణ యొక్క పల్లె యొక్క అందాలను చూడడానికి వచ్చిన వ్యక్తి ఎవరంటే వెంకటాచార్యులు. ఎందుకోసం వచ్చాడంటే ఆ గ్రామ సౌందర్యాన్ని మొత్తం చిత్రించడానికి వచ్చిండు. గ్రామ సౌందర్యాన్ని చిత్రించడానికి వచ్చిండు. ఇది కావ్యం ప్రక్రియకు చెందింది. దీన్ని గుర్తుంచుకోవడానికి చూడండి, నేను చెప్తాను. ఇంతకు ముందు మనం 6th క్లాస్ లో మీరు చూసినట్లయితే అక్కడ ఏ లెసన్ అది, పోతన బాల్యం రాసినుడు, పోతన బాల్యం, వానమామలై వరదాచార్యులు అండ్ కావ్యం ప్రక్రియకు చెందింది. ఇక్కడ మనం ఎలా గుర్తుపెట్టుకున్నామంటే బాల్యం ఇక్కడ యావత్ వస్తుంది, ఇక్కడ యావత్ వస్తుంది, ఇక్కడ యా వస్తుంది. కాబట్టి ఈ మూడింటికి యా వచ్చు, అన్నిటికీ యావత్తు వచ్చే విధంగా కావ్యం అనేది ఉంటుంది. 6th క్లాస్ లో ఒక కావ్యం ఉంది అండ్ 7th క్లాస్ లో కూడా ఒకే కావ్యం ఉంది. కాబట్టి ఇలా గుర్తించుకున్నట్లయితే ఇది కావ్యం ప్రక్రియకు చెందిందని మనం గుర్తించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా గుర్తించుకోండి. ఇక్కడ చూడండి పల్లె అందాల్లో వచ్చి వెంకటాచార్యులు, మళ్ళీ ఇక్కడ చార్యులు వచ్చింది, చార్యులు అండ్ గ్రామ సౌందర్య చిత్రణ చిత్రణ, మళ్ళీ ఇది కావ్యం ప్రక్రియకు చెందింది. ఇక్కడ కూడా యావత్తులు వరుసగా వచ్చేస్తున్నాయి చూడండి. ఇక్కడ ఒకటి గుర్తించుకున్నట్లయితే ఇక్కడ ఒకటి వస్తుంది, ఇక్కడ ఒకటి వస్తుంది, ఇక్కడ ఒకటి వస్తుంది. ఇక్కడ యావత్తులు అనేది వరుసగా వస్తున్నాయి. కాబట్టి ఈ విధంగా గుర్తించుకోవడానికి ప్రయత్నం అనేది చేయండి. ఇది కావ్యం ప్రక్రియకు చెందింది. 6th క్లాస్ లో ఒక కావ్యమే ఉంది అండ్ 7th క్లాస్ లో కూడా ఒకే ఒక కావ్యం ఉంది. అవి కూడా పల్లె అందాలు అండ్ పోతన బాల్యం అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ పల్లె అందాలంటే వచ్చిన వ్యక్తి ఎవరు, వెంకటాచార్యులు కవి అనమాట. అచ్చి వెంకటాచార్యులు వచ్చి ఎందుకు వచ్చిరు, గ్రామ సౌందర్య చిత్రణ చేయడానికి వచ్చిరు. ఇతివృత్తం అండ్ ప్రక్రియ ఏంటంటే కావ్యం ప్రక్రియకు చెందింది. ఆ విధంగా గుర్తుంచుకోండి. ప్రేరణ 6వ లెసన్. ప్రేరణ అనేది ఏపీజే అబ్దుల్ కలాం వ్యక్తిత్వ వికాసం ఆత్మకథ ప్రక్రియకు చెందింది. మనం చెప్పక్కర్లేదు, మనం ఏపీజే అబ్దుల్ కలాంని ప్రేరణగా తీసుకొని ప్రేరేపించబడుతున్నామని చెప్పేసి ప్రేరణ అనే పాఠం గుర్తుంచుకోండి. ప్రేరేపిస్తున్నాడు ఆయన. వ్యక్తిత్వ వికాసం, ఆయన వ్యక్తిత్వ వికాసం ఏ విధంగా జరిగింది, చిన్నప్పటి నుంచి పెద్దగా వరకు ఎలా మార్పు చెందాయి, ఏ విధంగా కష్టపడ్డాడు, ఎలా చదువుకున్నాడు అనే విషయాలన్నింటి గురించి ఆ లెసన్ ఉంటుంది. కాబట్టి వ్యక్తిత్వ వికాసం ఇతివృత్తం అవుతుంది. ప్రక్రియ ఏంటంటే ఆయన గురించి తన గురించి తానే చెప్పుకుంటున్నాడు కాబట్టి ఆత్మకథ ప్రక్రియకు చెందింది. మనం ఒకసారి ఆ లెసన్ చదివినట్లయితే మనకి ఏంటనేది తెలుస్తుంది. ఆల్రెడీ చదివిన వాళ్ళు ఇక్కడికి వచ్చి చూసినట్లయితే ఇది ఈజీ అనిపిస్తుంది, కానీ ఏమాత్రం చదవకుండా కేవలం ఇదొకటే విషయ సూచిక చూస్తూ ఉంటే గుర్తుండడం కష్టం అండి. ప్రతి లెసన్ ని లైన్ టు లైన్ చదవండి. చదివిన తర్వాత మీకు ఇది బాగా గుర్తుంటుంది. ఆ తర్వాత 7వ పాఠం శిల్పి అనే పాఠం చూద్దాం. గుర్రం జాషువా కళా సౌందర్యం ఇతివృత్తం ప్రక్రియ ఖండకావ్యం ప్రక్రియకు చెందింది అనమాట. ప్రక్రియ ఖండకావ్యం ప్రక్రియకు చెందింది. ఇక్కడ ఏంటి, శిల్పి అంటే శిల్పం అని గుర్తుపెట్టుకో. జాషువా గారు గుర్రం యొక్క శిల్పాన్ని తయారు చేసిండు. ఒక శిల్పం తయారు చేసిండు. అది ఏ శిల్పం అంటే గుర్రం శిల్పాన్ని తయారు చేసి, గుర్రం యొక్క శిల్పం కళా సౌందర్యం, గుర్రం యొక్క కళా సౌందర్యాన్ని చూడడానికి ఖండాలను దాటుకుని మరి వచ్చి ఈ శిల్పం యొక్క సౌందర్యాన్ని చూసి వెళ్తున్నారని గుర్తుంచుకుంటే ఖండ కావ్యం ప్రక్రియకు చెందింది అనేది గుర్తుంటుంది అనమాట. గ్రామాల్లోని వేడుకలు క్రీడా వినోదాలు అనేది దేవులపల్లి రామానుజరావు సాంస్కృతిక విలువలు రేడియో ప్రసంగం. దీన్ని ఎలా గుర్తించుకుంటారు అంటే గ్రామాల్లో వేడుకలు జరుగుతున్నాయంటే ఎక్కడ జరుగుతాయంటే దేవాలయాల ముందు, గుడుల ముందే జరుగుతాయి. కాబట్టి దేవులపల్లి అని కాకుండా దేవుళ్ళపల్లి అని గుర్తుపెట్టుకున్నట్లయితే ఇది వచ్చేస్తుంది. గ్రామాల్లో వేడుకలు దేవుళ్ళ ముందర జరుగుతాయి కాబట్టి దేవుళ్ళపల్లి రామానుజరావు. అండ్ ఈయన క్రీడా వినోదాలు, వేడుకలు అనేవి మన సంస్కృతి విలువలను తెలియజేస్తాయి, మన సంస్కృతి సాంప్రదాయాలను విలువలను తెలియజేస్తాయి. కాబట్టి సంస్కృతి విలువలని గుర్తుపెట్టుకోండి. సంస్కృతి విలువలు అనేది ఇతివృత్తం అవుతుంది. ఈ దాన్ని అన్నిటినీ
ఈ రేడియో ప్రసంగం ద్వారా తెలియజేసింది అనమాట. ఎవరు? దేవులపల్లి రామానుజరావు. గ్రామాల్లో ఉన్నటువంటి వేడుకలు, క్రీడా వినోదాలన్నింటిని కూడా రేడియో ప్రసంగం ద్వారా, రేడియో ద్వారా ప్రసారం చేయడం జరిగింది కాబట్టి ఇది రేడియో ప్రసంగానికి సంబంధించినది ప్రక్రియ అని చెప్పేసి గుర్తించుకోవాలి. అయితే ఏ కులం? నెక్స్ట్ 9వ లెసన్ ఏ కులం? ఇది చేరబండ రాజు. రచ్చబండ అంటారు కదా, రచ్చబండ దగ్గర పోయి ఏ కులమోడు అని అడుగుతాడు. ఆ విధంగా గుర్తుపెట్టుకున్నట్లయితే చేరబండ రాజు అని గుర్తుండడానికి ఈయన పేరు ఇంకొక పేరు బద్దం భాస్కర్ రెడ్డి అనమాట. చేరబండ రాజు మరొక పేరు బద్దం భాస్కర్ రెడ్డి. రాసుకోండి, బద్దం భాస్కర్ రెడ్డి. ఇట్లా రాసుకోవడం వల్ల మీకు ఈజీగా మళ్ళీ నెక్స్ట్ టైం ఇట్లా వచ్చిన తర్వాత వాళ్ళకి రెండో పేరు ఏంటి అనేది కూడా ఈజీగా గుర్తుండిపోతుంది. బద్దం భాస్కర్ రెడ్డి మరొక పేరు ఏందని కూడా అడగడం జరిగింది ఇంతకుముందు సెట్లో, కాబట్టి ఇవి కూడా చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది సామాజిక స్పృహ. ఇతివృత్తం సామాజిక స్పృహ గేయం ప్రక్రియకు చెందింది. ఏ కులం? కులం గురించి, కులమత భేదాలు ఉండకుండా ఉండడం కోసం బద్దం భాస్కర్ రెడ్డి సమాజంలో సామాజిక స్పృహను కలిగించడం కోసం గేయాన్ని ఒక ఆయుధంగా ఎన్నుకొని ప్రజల్లో కులమత భేదం లేకుండా చూడాలని చెప్పేసి గేయం ద్వారా తెలియజేసిందని గుర్తుపెట్టుకోండి. ఏ కులం అనేది చేరబండరాజు కవి అండ్ సామాజిక స్పృహ ఇతివృత్తం గేయం ప్రక్రియకు చెందింది. ఆ తర్వాత సీత ఇష్టాలు. సీత ఇష్టాలు అనేది కవి లేరు, ఇది బుర్రకథా ప్రక్రియకు చెందింది. ఈ సీత ఇష్టాలు కూడా బాలిక విద్య అన్నమాట. బాలిక విద్య గురించి ఉంటుంది. సీత ఇష్టాలు అనేది సీతకు చదువుకోవాలని ఉంటుంది అని చెప్పేసి బాలిక విద్య గురించి ఉంటుంది. ఆ బాలిక ఏ విధంగా చదువుకుంది అనే దాని మీద ఈ లెసన్ ఉంటుంది కాబట్టి ఇది బుర్రకథా ప్రక్రియకు చెందింది. స్త్రీలు పొంగిన జీవగడ్డ రాయప్రోలు సుబ్బారావు ఏమో కవి, ఇతివృత్తమేమో దేశభక్తి గేయం ప్రక్రియకు చెందింది. స్త్రీలు పొంగిన జీవగడ్డ అనేది రాయప్రోలు సుబ్బారావు. స్త్రీలు ప్రోలు అని గుర్తుపెట్టుకోండి ప్రాస. స్త్రీలు ప్రోలు. స్త్రీలు పొంగిన జీవగడ్డ రాయప్రోలు సుబ్బారావు. ఈ స్త్రీలు పొంగిన జీవగడ్డ అంటే దేశభక్తి గురించి ఉంటుంది కాబట్టి దేశభక్తి ఇతివృత్తం అవుతుంది, గేయం ప్రక్రియకు చెందింది. ఓకే, గుర్తుంటుంది. రాణి శంకరమ్మ 12వ లెసన్. రాణి శంకరమ్మ చారిత్రక వీరగాథ గేయ కథ ప్రక్రియకు చెందింది. గేయ కథ అంటే కొంచెం గేయం ఉంటుంది, కొంచెం కథ రూపంలో ఉంటుంది కాబట్టి దీన్ని గేయ కథ అనడం జరుగుతుంది. మీరు ఒకసారి లెసన్ చూసినట్లయితే మీకు ఇతివృత్తం అనేది గుర్తుండడానికి అవకాశం ఉంటుంది. ఎట్లా ఉంటుందంటే శౌర్య శంకరమ్మ ఉయ్యాలో రాణి శంకరమ్మ ఉయ్యాలో అనే పాట కూడా ఉంటుంది. ఇట్లా గేయం ఆ విధంగా ఉంటుంది, మధ్యలో కథ చెప్పినట్టే ఉంటుంది, ఆ విధంగా ఉంటుంది కాబట్టి ఇది గేయ కథ ప్రక్రియ అని చెప్పేసి గుర్తించుకోవడానికి అవకాశం ఉంటుంది. ముందుగా మీరు ఇవన్నీ నేర్చుకున్న తర్వాత కానీ, చూసిన తర్వాత, క్లాస్ విన్న తర్వాత కానీ ఒక్కసారి తెలుగులో 7th క్లాస్ లో కానీ ఏ క్లాస్ అయినా సరే అండి, మనం ఇతివృత్తం ప్రక్రియ కవి ఎవరైనా తెలుసుకోవడానికి ఇతివృత్తం ప్రక్రియ అది మెయిన్ గుర్తుండాలంటే ఆ లెసన్ మనం ఒకసారి చదివి ఉండాలి. అలా చదివినట్టయితే మనకు గుర్తొస్తుంది అనమాట. గేయం ఉందా అక్కడ, లేదా కథ ఉందా, కథా కావ్యం ఉందా, ఇది వచన కవిత ఉందా, ఎట్లా ఉందని చెప్పేసి మనకు ఈజీగా గుర్తుండడానికి అవకాశం, మనకి ఇట్లా గుర్తొస్తాయి అంట, ఆ విధంగా గుర్తుంచుకోవడానికి అవకాశం ఉంటుంది. క్లాస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.